పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి. ఇక పేర్లు చెప్తే నన్ను బదనాం చేస్తారు, మళ్ళీ వీళ్ళ పేరు చెప్పింది వాళ్ళ పేరు చెప్పిందని. కానీ ఆ పేర్లు మకుట తరంగ అనేది కంపెనీ పేర్లు మీరు తెలుసుకోండి. వాళ్ళని మాత్రం ముట్టుకుంటలేరు. నేను ఆ కంపెనీ ఫోటోతో సహా, వెంచర్ ఫోటోతో సహా హైడ్రా కంప్లైంట్ చేస్తాను. హైడ్రా యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా హైడ్రా పెద్దవాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది అని అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే లిటరలీ ఆ తూముని తొలిచి రిటర్నింగ్ వాల్ కట్టి అందులోకి వెళ్ళి వెంచర్ వేసారు. ఎంత ధైర్యం ఉండాలి వెంచర్ వేయడానికి, చెరువును అట్లా తీసుకోవడానికి. సో డెఫినెట్గా దీని మీద హైడ్రా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మన కూకట్పల్లి వై జంక్షన్లో భయంకరమైన ట్రాఫిక్. మేము ఇలా రాంగా పొంగ ప్రోగ్రామ్ కూడా అర్ధగంట ఆగినాం. ఇక జేఎన్టీ దగ్గర అయితే పరిస్థితి మరీ దారుణం. జేఎన్టీయూ టు ప్రగతి నగర్ పోయేది ఇక ఎట్లయిపోయిందంటే, మేము ఒకప్పుడు బాచ్పల్లి ఇంజనీరింగ్ చేసినప్పుడు అయితే లారీలు ఎక్కిపోయేది, బస్సు కూడా పోకపోతుండే అటు సైడ్. ఇప్పుడు పరిస్థితి ఏంది అని అంటే, అసలు అక్కడి నుంచి మొదలు పెడితే హైటెక్ సిటీ దాకా వేల వెహికల్లు, వేల మంది ట్రావెల్, చాలా చాలా ఎక్కువ స్ట్రెస్ ఉంది. పైగా మధ్యలో జేఎన్టీయూ ఉంది. జేఎన్టీయూ పిల్లలు కూడా 2-3 ఈ మధ్య యాక్సిడెంట్ అయింది. జేఎన్టీయూ కాలేజ్కి ఏంటంటే పరిస్థితి, అయితే మెట్రో సౌకర్యంగా లేదు, అయితే బస్ స్టాండ్ సౌకర్యంగా లేదు. బస్ స్టాండ్స్ డివైడెడ్ ఉన్నాయి, మెట్రో డివైడెడ్ ఉంది, ఆ పిల్లలు పోలేని పరిస్థితి ఉన్నది. సో ప్రతి ఒక్కరికి కూడా ఇన్కన్వీనియంట్గా జేఎన్టీయూ సర్కిల్ తయారైంది. కాబట్టి దాన్ని మంచిగా చేయాలి, అక్కడ అండర్ పాస్ కావాలని చెప్పి ఒక డిమాండ్ ఉంది. దానికోసం మరి ప్రయత్నం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము.